ఈవేళ నేను కూరగాయలు తీసుకురావడానికి బజార్కి వెళ్ళాను. వెళ్తే అక్కడ ఒకే షాప్లో కూరగాయల షాప్లో ఇగో ఇవన్నీ కనిపించాయి. అన్నీ కనిపిస్తే నాకు ఒకసారి మనం పండగల పూట చేసుకుంటే సంక్రాంతి టైంలో కలగాయ కూర అది గుర్తొచ్చింది. అది గుర్తొచ్చి సర్లే తీసుకుందాం చేద్దాం, ఏముందిలే పండగ పూట ఏంటి మామూలు టైంలో తినకూడదా ఏంటి అని నాకు తినాలనిపించి ఇవన్నీ కొని తీసుకొచ్చాను. కలగాయ కూర చేస్తాను, మీకు కూడా చేసి చూపిస్తాను. కానీ చాలా భలే ఉంటుంది రెద్దు. బహుశా అది పండగలో వండడం వల్ల ఆ టేస్ట్ వస్తుందో లేకపోతే ఎప్పుడూ కూడా అలాగ వస్తుందో లేదో తెలీదు. సరే ఇప్పుడు వస్తుందో లేదో చూద్దాము. ఇప్పుడు మీకు ఒక్కొక్కటి వీటి గురించి ఒక్కొక్కటి చెప్తాను. నాకు తెలిసిన పేర్లు ఇక్కడి నుంచి వస్తాను. ఇవైతే నాకు బాగా తెలుసు కాబట్టి. ఇది బీన్స్. చిక్కుడుకాయలు ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి. ఇవి వేరే 2 రకాలు వేరే చిక్కుడుకాయలే. ఇది వేరే, ఇవి కూడా చిక్కుడుకాయలే. ఇది ఒక ఆకాకరకాయ, ఒక బంగాళదుంప, 2 వంకాయలు, ఒక ఈ చిలకడ దుంప స్వీట్ పొటాటో అంటారు కదా అది, ఒక చిన్న కాలీఫ్లవర్ ముక్క, ఇది మునక్కాడ. ఒక పెద్ద కాడను హాఫే నేను తీసుకున్నాను, మిగతా హాఫ్ ఉంచేసాను. పప్పుచారులు ఏంద్రన్నా వేసుకోవచ్చు అని చెప్పేసి. ఇదిగో చిన్న ఆనపకాయ ముక్క, చిన్న గుమ్మడికాయ ముక్క, ఇది ఓ చిన్న ముక్క కంద దుంప, ఇది జామ దుంప. సరే దీని పేరు నాకు ఏంటో తెలియక, అందుకనే ఇది మొదట్లో ఉన్నా సరే లాస్ట్ నుంచి ఎందుకు వచ్చినట్టు దీని పేరు తెలియకే ఇప్పుడు కూడా నాకు గుర్తు రావట్లేదు దీని పేరు ఏంటో. మీరు ఏమన్నా మీకు తెలుస్తుందేమో చూడండి. నాకు దీని పేరు తెలిస్తే ఇది ఇదో పొడవుగా ఉంది దుంప. ఇది కూడా హాఫ్ ఇవ్వమని చెప్పి చిన్న అదే నేను ఎంత చిన్నదే తీసుకున్నాను. కాందా, ఇక్కడ ఉల్లిపాయని కాందా అంటారు. దీని పేరు మాత్రం బాగా గుర్తొస్తుంది, ఎందుకంటే ప్రతిరోజు దీన్ని వాడుతాను కాబట్టి. ఇక పచ్చిమిర్చి అవన్నీ చూస్తాను. ముందు మాత్రం ఇగో ఇవన్నీ కట్ చేసి ఉంచి కూర మొదలు పెడదాం. ఓకేనా? ఓకే, స్టవ్ అంటించి కళాయి పెట్టి ఇందులో కొంచెం ఆయిల్ వేయాలి. కొద్దిగా ఆయిల్ వేస్తాను, చాలు ఆ మాత్రం చేస్తున్నాను నేను. ఆయిల్ వేసి అందులో కొంచెం జీరా వేసాను. అలా చిటపట్లాడిన తర్వాత పచ్చిమిర్చి వేస్తున్నాను. నెక్స్ట్ ఉల్లిపాయలు వేస్తున్నాను, కరివేపాకు వేస్తున్నాను. ఇవన్నీ వేసి బాగా కలపాలి. ఉల్లిపాయలు కొంచెం రంగు మారాయి కదా, ఇప్పుడు వేసుకొని ఉంచుకున్నాను. ఇది వేసేస్తున్నాను. అంటే అల్లం వెల్లుల్లి ముద్ద ఒకసారి మిక్సీ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంచుకోవచ్చు కదా అని మీరు అంటారని నాకు అర్థమైంది. ఇన్నాళ్ళు అలాగే చేసేదాన్ని, కానీ అలా ప్రతిరోజు నేను ఒక్కొక్క విషయం తెలుసుకుంటాను కదా. అలా నేను కొన్ని బుక్స్ చదవడం వల్ల లేకపోతే ఇంకెక్కడో ఏదో ఎవరి ద్వారా అలా వినడం వల్ల అలా ఫ్రిడ్జ్లో పెట్టుకొని దాచుకోవడం అది ఆరోగ్యానికి మంచిది కాదట. ఇంకో సంగతి, మీరు ఎప్పుడు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ని బజార్లో బయట కొనవద్దు, కొనేసి ఫ్రిడ్జ్లో దాచుకోవద్దు. అది చాలా అనారోగ్యమట. కాబట్టి మీకు కొంచెం ఓపిక తెచ్చుకొని ఓ 2 వెల్లుల్లిపాయలు, ఓ చిన్న అల్లం ముక్క అప్పటికప్పుడు ఇలా చిన్నది అందరింట్లో ఇక్కడ ఉంటున్నాయి కదా, ఇవి ఇలా కొట్టేసి వేసుకొని చక్కగా చేసుకోండి. అప్పటికప్పుడు చేసుకుంటే ఆ టేస్ట్, ఆ వాసన, ఆ సువాసన కూడా చాలా చాలా బాగుంటుంది. సో మీరు కూడా అలా చేయండి. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి ముద్ద వేగిన తర్వాత ఈ వంకాయ ముక్కల్ని వేసేస్తున్నాను, కలిపేసి ఇక నెక్స్ట్ ఇవన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటిగా ఇప్పుడు నేను కోసి పెట్టుకుని ఇవన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటిగా ఆ కళాయిలో వేసేస్తాను. ఇదిగో అన్నీ వేసేసాను. ఇప్పుడు ఒక్కసారి టమాటాలు కూడా వేసేస్తున్నాను. ఇలా ఒక్కసారి కింద పసుపు, ధనియా పొడి, జీరా పొడి, కారం కూడా వేసేస్తున్నాను. చాలు. ఇప్పుడు అన్నీ ఒకసారి కింద మీద అంతా కలుపుదాలాగా, మీద ముక్కలన్నీ కిందకి వెళ్ళేటట్టుగా, ఉప్పు కారం అంతా కూడా ప్రతి ముక్కకి కలిసేటట్టుగా మొత్తం బాగా కలిపి పెట్టుకుందాం. ఇలా మొత్తం అంతా అన్నీ బాగా కలిపేసిన తర్వాత దీనికి మూత పెట్టేసి
సిమ్లో పెట్టి ఒక 10 నిమిషాల తర్వాత చూద్దాం ఎలా ఉంటుందో ఏంటో. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము. ఇలా ఉంది. వాటర్ అస్సలు వేయలేదు. వాటర్ అయిపోయినా సరే వీటిలో ఉన్న ఈ ముక్కల్లో ఉన్న ఆ నీళ్ళతోటే అది అలా ఉడికింది. చూద్దాం. మనం ఈ ముక్క ఏదన్నా నొక్కి చూద్దాం. ఓకే, కొద్దిసేపు ఉంచుదాం. అమ్మలోనే వండుకుంటే చాలా వంటలు చాలా టేస్టీగా ఉంటాయి. మళ్ళీ ఒకసారి ఉడికిపోయింది. ఇంకా కొత్తిమీర వేసి దించేసుకున్నాము. కొత్తిమీర వేసి ఓకే, ఇక స్టవ్ ఆపేద్దాం. ఇదిగో చూడండి, అన్నం వేసుకున్నాను, కూర వేసుకున్నాను. ఇప్పుడు టేస్ట్ చూసి మీకు చెప్తాను ఎలా ఉందో ఏంటో. వేడిగా ఉంది, చాలా వేడిగా ఉంది. చాలా బాగుంది. ఎంత బాగుందో. నాకు ఈ మొదటి ముద్ద పెట్టుకొని కూర తిన్న వెంటనే అమ్మ గుర్తొచ్చింది. అమ్మ చనిపోయి చాలా సంవత్సరాలు అవుతుంది. నిజానికి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ విలువ మనకు తెలియదు. వాళ్ళు మనకు దూరం అయితేనే వాళ్ళకి తెలిసి వస్తుంది. ఎందుకో ఈ కూర అన్నాడు తింటుంటే. అమ్మ ఇప్పుడు కూడా కూరగాయలు ఎక్కువ లేనప్పుడు ఇంట్లో ఏముంటే ఆ కూరగాయలతో కలిపి ఇలా కూర చేసేసింది. ఆ కూర బహుశా చిన్నప్పటి నుంచి ఆ నాలుగు రుచి అలవాటు పడిపోయిందేమో. చాలా నచ్చుతుంది. చాలా బాగుంది, చాలా బాగుంది. అమ్మని గుర్తు చేస్తుంది. ఎప్పుడైనా సరే మీరు వండుకోండి. అమ్మలు ఉంటే అమ్మని జాగ్రత్తగా చూసుకోండి. దేవుడు అన్ని చోట్ల ఉండలేక అమ్మని పంపించాడు. అమ్మ నా వాళ్ళ అదృష్టవంతులు. అమ్మలే చాలా చాలా అదృష్టవంతులు. ఈ ప్రపంచంలో మనల్ని అమ్మ కంటే మిన్నగా ఎవ్వరు ప్రేమించరు. అవన్నీ కూడా ఆ ప్రేమలన్నీ కూడా ఉంటే ఉండొచ్చు, కానీ అమ్మ ప్రేమ అంత స్వచ్ఛమైనది అయితే కాదు. సరే, మిమ్మల్ని కలిసి ఏడిపించినట్లున్నాను. సరే, బాయ్.